प्राप्त्यर्थं सर्वदा शोभायमानः अलङ्कृतमहं करिष्ये गोविन्द ఇప్పుడు లోకల్లో లౌకికంగా ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఒక పెళ్లి సంబంధం కుదర్చాలి అంటే ఒక పెళ్లిళ్ళ మ్యారేజ్ బ్రోకర్తో కలిసి యోగ్యమైనటువంటి అమ్మాయికి యోగ్యమైనటువంటి అబ్బాయి కావాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉన్నటువంటి అల్లుడు కావాలని ఎలాగైతే మన అమ్మాయి గురించి అడుగుతామో ఒకానొక సమయంలో స్వామివారి కోసం ఆ యొక్క అమ్మవారిలోని వెతకడం కోసం అమ్మవారి తండ్రులైనటువంటి వారు శ్రీదేవి భూదేవిగా ధరించినటువంటి అమ్మవార్లకి ఆకాశరాజుగా భీష్మక మహారాజుగా తండ్రిగా వ్యవహరించారు. ఇద్దరు కూడా ఈ ఇరువురు తండ్రులు కూడా ఇచ్చేసినటువంటి ఋషులకి నమస్కరించి, అయ్యా మా అమ్మాయిలకి ఇరువురు కూడా ఒకళ్ళు స్వరూపమైతే మరొకళ్ళు ఛాయ, అంటే వాళ్ళు తేడలు పొందినటువంటి కాదు, వారిని వేరు వేరు చోట్ల పంపించడం సరైనటువంటిది కాదు. కావున ఇరువురికి తగినటువంటి ఒక గొప్ప వరుడు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ వరుడిని అడగగా వచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారదుడు. ఆయనే ఉల్లోకాలు తిరిగి శ్రీహరిని తీసుకొచ్చాడు. ఆ శ్రీహరి మన గ్రామంలో ఏ అవతారం అయ్యారంటే చెన్నకేశవ అవతారం అయ్యారు. చెన్నకేశవ అవతారం గురించి మనం మొదట ఉత్సవం జరిగేటప్పుడు చెప్పుకున్నాం. చెన్నకేశవ స్వామి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే, చెన్నుడు అంటే అందమైనటువంటి వాడు, కేశుడు అనంటే అందమైన కేశములు కలిగిన వాడు, కాబట్టి చెన్నకేశవ అనేటువంటి పేరును కాంక్షించాడు. అంతేకాకుండా యావత్తు గోపికలందరినీ అంటే 16,000 మంది గోపికలని కేశుడు అనేటువంటి రాక్షసుడు నిత్యం పీడిస్తూ ఉంటే ఆ పీడించినటువంటి రాక్షస సంహారం చేశారట ఆ మహావిష్ణువు. అందుకని ఆ కేశుడు అనేటువంటి పేరు మీద ఆయన చెన్నకేశవుడు అయ్యాడు అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈయన యొక్క పూర్వాపరానికి వెళితే 10వ శతాబ్దం నుంచి కూడా చెన్నకేశవ స్వామి ఈ భూలోకంలో అర్చనలు అందుకుంటున్నాడు. పలనాడు గ్రామంలో ఉద్భవించినటువంటి స్వామి అవతారం నేటికి పరంపరగా ఆయా ప్రాంతాలలో చెన్నకేశవ మూర్తిగా తాను స్వరూపాన్ని దాల్చుకుని పూజలు అందుకుంటూ ఉన్నాడు. అటువంటి యోగ్యమైనటువంటి స్వామికి మన అమ్మవారు అంటే సహజంగా ఇక్కడేమిటి ఏమండి, మన గుళ్ళో ఉన్నది చెన్నకేశవ స్వామి కదండి, మనమ్మవార్లు అని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, మగ పిల్లవాడు పుడితే అట కేవలం పున్నామ నరకం నుంచి మాత్రమే తప్పిస్తారట. అదే కనుక ఆడపిల్ల పుట్టింది అంటే ఆ కుటుంబానికి మోక్షాన్ని ఇచ్చేస్తుందట పరమేశ్వరుడిగా. ఎందుకు మోక్షాన్ని ఇస్తుంది అనంటే మనం తర్వాత చేయబోయే కన్యాదానంలో దాని గురించి సవిస్తరంగా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ శాస్త్రానుసారంగా లోకగుణముగా మనకు నిర్దేశించింది ఏమిటి అంటే వరపూజ. మనం లౌకికంగా చేసుకున్న ఆధునిక కాలంలో చేసుకున్న ఆడపిల్లవారి పెళ్లిని ఏర్పాటు చేసిన తర్వాత ఒక పిల్లవారు ఎడ్ల బండి మీద ఎక్కడి నుంచో బయలుదేరి వస్తే పానకాల కావిని పుచ్చుకొని ఎదురెళ్ళి ఆలకడ తీసుకోవడం కోసం వాళ్ళు సేవాదీరడం కోసం వాడికి విడుదల ఇచ్చి ఏ విధంగా అయితే సకల మర్యాదలు చేస్తామో ఆడపిల్లలకు కూడా మనం అందరం కలిసి కళ్యాణం చేసి పుణ్యం పొందాలి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి చెన్నకేశవ స్వామి ఇవాళ మనకు అల్లుడు అవుతాడు. రోజు మనకి తండ్రి కొడుకు, ఆయనే మనకు జగత్ రక్షకుడు. కానీ ఇవాళ మాత్రం మన గ్రామానికి విచ్చేసిన అల్లుడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన గోత్ర ప్రబలలేంటి ఇచ్చేసింది ఆయన కదా మనం ఆయన చూడటానికి. కాబట్టి ఆయన వర్గం వారే మనకు పుణ్యం చేయాలి. ఆయన వర్గం వారుగా మేము నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రబలలు ఆ విధి విధానాలన్నీ కూడా చెప్తాం. శ్రద్ధగా వినండి. చతుస్సాగరపర్యంతం ఓ బ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఆంగీరసః భారతపత్య భారద్వాజస్త్రయార్షేయప్రమణాన్విత భారద్వాజగోత్రోద్భవస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ మహావిష్ణు పరబ్రహ్మణేన పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆదినారాయణ శర్మణ పుత్రాయ. చెన్నకేశవ స్వామట మహావిష్ణువు పరబ్రహ్మ యొక్క మునిమనవుడుగా ఆవిర్భవించాడట. మహావిష్ణువు ఈ స్వామికి ముత్తాతగా వ్యవహరించాడు. అలాగే పరవాసుదేవుడు తాతగా వ్యవహరించాడు. ఆదినారాయణుడు తండ్రిగా వ్యవహరించాడు. మనం కూడా పెళ్లి పెట్లు ఎక్కిన తర్వాత కన్యాదానం దగ్గర అయ్యగారు అడుగుతారు, మీ తండ్రి పేరేంటి, తాత పేరేంటి, ముత్తాత పేరేంటి అని. ఎందుకనంటే ఈ కన్యాదాన ఫలితాన్ని మన పూర్వులకు కూడా అందించే ప్రయత్నంగా లెక్క కడతారు. మనం ఇందాకే చెప్పుకున్నాం, పెళ్లికి సంబంధించి ఒక పెళ్లిళ్ళ పేరైన అడగగానే ఆయన చెప్తాడు ఆస్తిపాస్తుల గురించి. ఆ ఆస్తిపాస్తులు గుణగణాలన్నీ కూడా పూర్వం ఎలా తెలుసుకునేవాళ్ళు, ఎక్కడో 14 దూరంలో అనేక యోజనాల దూరంలో పెళ్లి కొడుకు ఇల్లు ఉంటే
పెళ్లి కొడుకు ఇల్లు ఉండే. ఈ గోత్ర ప్రవరల వల్లే తెలుసుకునేవాడు. అందుకని ఆయన గోత్రం ఏంటి, ఆయన ప్రవర ఏంటి, ఆయనకున్నటువంటి ఋషులు ఏంటి అని అడగంగా వాళ్ళ ఆస్తులు పాస్తులు వివరాలు, అబ్బాయి మంచోడా కాదా చెడ్డోడా అన్నీ కూడా ఈ యొక్క ప్రవరంలోనే ఉంటుంది. ఆ విధంగా మన చెన్నకేశవ స్వామికి తండ్రిగా ఆదినారాయణుడు, తాతగా పరమాత్మదేవుడు, ముత్తాతగా మహావిష్ణువు వ్యవహరించారట. అంటే మనం అంతరార్థం చేసుకోవాల్సింది అష్టావతార స్వరూపంగా పరముగా గృహముగా విభవముగా ఆయనే ఉంటాడు. ఆయన జగత్పిత. తండ్రి ఏమిటంటే కొడుకు ఏమిటనంటే అంటే లోకానికి కావాల్సిన సంకల్పంలో ఉద్భవించిన తీరు కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గోత్ర ప్రవరణ అన్నమాట. ఇప్పుడు మన స్థాయి పేరు చెప్పుకుందాం. చతుష్టాగరవర్యంతంగో బ్రాహ్మణే బార్హస్పత్య భారద్వాజగోత్రోద్భవస్య శ్రీమదాదినారాయణస్య అనేకోటినాయకస్య అనంత కళ్యాణగుణగంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య కోటిసూర్యప్రభావిత శ్రీమద్వేంకటనాయకస్య అర్చావతారస్య శ్రవణ నక్షత్రజాతస్య భారద్వాజగోత్రోద్భవాయ శ్రీ 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 శ్రీనివాస పరబ్రహ్మణే స్వరూప చెన్నకేశవ స్వామి దేవరాయ గోవింద. నమస్కారం చేసుకుని ఆయన మీదకి వేసేసేయండి. ఎక్కడ వరకు గోవింద. ఆయన పేరు ఆ చెన్నకేశవుడు ఇవాళ మన గ్రామానికి వచ్చేసి మన ఇంటి ఆడపిల్లలు శ్రీదేవి భూదేవి అమ్మవారిని వివాహం చేయడానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడికి అమ్మవారిని పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. రాజంగా చూస్తాం కదా, తల్లి ఏం చూస్తుంది అని అంటే ఆర్తిముడా మా అమ్మాయిని సుఖంగా చూసుకుంటాడా లేదా అనేది చూస్తుందా. అలాగే అమ్మాయి ఏం చూస్తుంది పెళ్లి పేరు మీద అంటే అబ్బాయి అందగాడా కాదా అని చూస్తుందా. అలాగే తండ్రి ఏం చూస్తాడంటే నా కుమార్తె జీవితాంతం తన వరకు చూసుకోగలరా లేదా అనేటువంటి చూస్తుందా. అటువంటి సందేహాలలోనే మన అమ్మవారికి వచ్చినప్పుడు ఏమిటంటే ఆయన మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ మత్స్యావతారం ఎత్తినటువంటి చేపల కంపు ఇవాళ వరకు ఉందా, ఉంటే నేను ఆయనతో ఎలా ఉండగలను అనే ఒక ప్రశ్న వచ్చిందిరా. అంటే అందగాడని చెన్నకేశవుడు అని చెప్పి కేవలం కురుడు గురించి మాత్రమే చెబుతున్నారు. అమ్మవారి యొక్క స్వరూపాన్ని అలంకృతం చెయ్యాలి అంటే సరైనటువంటి జోడు కావాలి. మనం చెప్పుకుంటాం కదా, ఈడు జోడు సరిపోయారు, ఫోటోలు చూసినా మంచి అలంకృతంగా ఉన్నారు, అందగాడు వచ్చాడని. అటువంటి అందగాడికి అనేక సందేహాలు. మత్స్యముగా, కూర్మముగా, వరాహముగా, నారసింహముగా ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన స్వరూపం నిశ్చలమైనది. ఆకాశంలో పౌర్ణమి నాడు ఉండేటువంటి చంద్రుడు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఆయన సర్వకాలంలో పొందినటువంటి వాడిని ఈ యొక్క సభాముఖంగా మన అమ్మవారికి తెలియజేస్తారు. అంటే అమ్మవారికి కొంచెం సందేహం ఇది ఆడపిల్లల వారందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అనేక సందేహాలు ఉంటాయి. మత్స్యావతారంగా పుట్టాడు, వరాహస్వామిగా పుట్టాడు, ఇటువంటి అవతారాలన్నింటి లోకాన్ని కాపాడటానికి వెళ్ళిపోతూ ఉంటే మా అమ్మాయిని ఎక్కడ చూసుకుంటాడు అనే ఒక సందేహం వస్తుంది కదా. ఆయన ఇందుగలడని అంధులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు దానవాగ్రని నీ వింటే అని ప్రహ్లాద స్వరూపం అవతారం ఎత్తినప్పుడు ఇవాళ అదే విశేషమైనటువంటి రోజు. ఆయన చెప్పాడు, అయ్యా ఎక్కడైనా సరే నీవు పిలవాలే గాని, నీవు తలవాలే గాని అక్కడ నేను ప్రత్యక్షమైపోతానని చెప్పి నారసింహమూర్తిగా ప్రహ్లాదుడిని కాపాడటానికి వచ్చాడు. అంచేత ఎన్ని అవతారాలు ఎత్తినా ఎంత చేసినా అమ్మ చెయ్య మాత్రం ఆ స్వామి వదలడు అని దీని పూర్వకంగా మనం ప్రకటితం చేసుకోవచ్చు. అలాగే స్వామి వారి వర్గం తరఫున అమ్మవారి గురించి కూడా కొన్ని సందేహాలు ఉంటాయి కదా. అబ్బాయి కూడా చూసుకుంటాడు కదా అమ్మాయి అందగట్టా కాదా అని. అలాగే ఆవిడ ఉండేటువంటి స్థానం లక్ష్మీ స్వరూపమయ్యి అచంచలంగా ఉంటుందని చెబుతాడు. కానీ ఆవిడకి చెంచు లక్ష్మి అనే ఒక నామం ఉంది కదా. ఎక్కడికి పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నాతో స్థిరమైన కాపురం ఎలా చేస్తుందని మా మగపెళ్లి వారి వర్గానికి ఒక డౌట్ అన్నమాట. ఆ డౌట్ ను తీర్చడానికి అర్చక చెప్పు. అయితే ఆ అమ్మవారి యొక్క సందేహం అయిపోయింది. చెప్పండి, పంచలక్ష్మి స్థిరలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి అంటే స్వామినే కొలవాలట. అందుకనే మనం ఏడుకొండల స్వామి మీద చెప్తాం. ఎక్కగానే ఏం చెప్తాం? ఏడుకొండలవాడ వెంకటేశ గోవింద అని పలికి శ్రీ శ్రీనివాస గోవింద అంటాం. అంటే స్వామి నామంలోనే అమ్మను చేర్చుకుని ఉన్నాం. అమ్మ ఎప్పుడైతే స్థిరంగా ఉండాలి అనుకుంటామో
స్వామితో కలిపి పలికితేనే స్థిరంగా ఉంటుందట. అందుకని అచంచలమైనటువంటి స్వరూపాన్ని ఆయన పక్కకు చేరిస్తేనే మనకి అందజేస్తుంది. అందుకని బ్రహ్మచారిగాను పెళ్లి కాకుండా ఉన్నటువంటి యువతులను పూజలలో గాని ఎక్కువ కార్యక్రమాలలో గాని ముందుకు రానివారు. ఎందుకని వాడు లక్ష్మీప్రదం కాదు, అప్పటిదాకా బాల్యావస్థలోనే ఉంటారు. ఎప్పుడైతే వాడు పెళ్లి చేసుకుంటాడో లేదా ఆమె మెడలో మంగళసూత్రం పడుతుందో అప్పుడు వాడు లోక కళ్యాణ మూర్తులవుతారు. యావత్ ప్రపంచానికి కూడా మంగళం కలగజేస్తారు. అందుకనే వివాహంలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటంటే మంగళ సూత్రం. అది మెడలో ధారణ చేయగానే లోకానికే మంగళం కాకుండా గృహమునకు కూడా మంగళం జరుగుతుంది. అటు వెంబట స్వామి అమ్మవారిని ఏకం చేసుకునే కార్యక్రమంగా ఇప్పుడు అమ్మవారి పూర్వాపరాలను చెప్పుకుందాం. చక్కగా వినండి. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే భార్గవత్యమన ఆప్రమాణ ఔరవజామదాగ్ర పంచారు హే ప్రమాణద భార్గవసోత్రోద్భవత్య విశ్వంబరధర్మణోర ప్రేమ్ రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవశర్మణ పుత్రీం. మన శ్రీదేవి అమ్మవారి తండ్రి గారి పేరేమిటయ్యా అంటే క్షీరార్ణవ శర్మ, తాతగారి పేరేమిటయ్యా అంటే రత్నాకర శర్మ, ముత్తాతగారి పేరేమిటయ్యా అంటే విశ్వంభర శర్మగా ఆవిర్భవించి ఉన్నారు. దుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే భవదు భార్గవసగోత్రోద్భవీం సకల సురవాదారవింద అత్యంత మనోహరి అతిశ్యామలాంగీం శ్రీ విష్ణువక్షస్థల నివాసినిం శ్రీదేవీనాం నీం కన్యా. ఓ పుష్పం తీసుకుని ఆ మూలం అమ్మవారి మీద వేయండి. లక్ష్మీ రమణ గోవింద. దుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్రేయ అర్చాననా సత్యామ్య చిత్రయారుహేయ ప్రవరాన్విత సువీర మహారాజవర్మణోన ప్రేమ్ ధర్మ మహారాజవర్మణ పౌత్రీం ఆకాశ మహారాజవర్మణ పుత్రీం. మన భూదేవి మాత తండ్రిగా ఆకాశ మహారాజు, తాతగా సుధర్మ మహారాజు, ముత్తాతగా సువీర మహారాజు గారు వ్యవహరించి ఆయనకి తండ్రి పాత్రను పోషించినటువంటి వాడు ఆకాశ మహారాజు. ఇందాక నాకు అల్లుడు కావాలని అడిగింది కూడా ఆకాశ మహారాజు. భూదేవికి స్వరూపంగా అంటే ఛాయా స్వరూపంగా శ్రీదేవి కొలువై ఉంటుంది. అందుచేత ఆయనకి ఇరువురు భార్యలు. కొంతమంది పరేషంగా మీ స్వామి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మేము చేసుకుంటే తప్పేమిటండి అని అంటూ ఉంటాం. అందుకని ఆయన చేసుకుంది లోక కళ్యాణం. లక్ష్మిని ఒక చేత్తో కాపాడుతుంటే భూమండలం మొత్తాన్ని ఒక చేత్తో చూస్తూ ఉంటాడు ఆయన. విశ్వ